హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపీస్. ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ హౌస్ అండి, ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్. ఇవి మనకు ఇక్కడ 3-4 హౌసెస్ మనకు సేల్కి ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ లో ఉన్నాయి. చూడొచ్చు కాలనీ హెచ్ఎండి లేఅవుట్ అండి. పూర్తిగా చూడండి వీడియో, అన్ని డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్పడం జరుగుతుంది. 40 feet రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ కి అయితే వాకబుల్ డిస్టెన్స్ వెహికల్స్ వెళ్తున్నాయి. చూడొచ్చు గౌరెల్ టు నాగోల్ వెళ్ళారు. 100 feet రోడ్ అండి ప్రపోజ్డ్. 100 feet రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇది మనకు 167 square yards లో ఉన్నాయండి హౌసెస్. ఇవి చాలా మంది అడుగుతున్నారు. నారపల్లిలో 135 square yards చూసిన వాళ్ళు చాలా మంది, పెద్ద హౌస్ కావాలి అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూడొచ్చు ఇది 167 square yards లో సేమ్ బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసినాయండి. ఇవి సేమ్ ఫర్నిచర్ వస్తుంది, సేమ్ ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ ఇది. చూడొచ్చు ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. చుట్టూతా సెట్ బ్యాక్ ఉంటుంది. వాల్కి అయితే టైల్స్ వేసారండి. మెట్ల కింద వాష్ ఏరియా ఇచ్చారు, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. చుట్టూతా సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. ఈ డీటెయిల్స్ అనేది వీడియోలోనే చెప్తాను, పూర్తిగా చూడండి వీడియో, అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఇక్కడ మనకు షూ ర్యాక్ ఇచ్చారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి, టేక్ వుడ్ డోరు. ఇది 167 square yards లో ఉంటుంది. ఇది హాలు. చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ ఇచ్చారండి. మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్. ఇది ఫర్నిష్డ్ హౌస్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉండడం జరుగుతుంది. యూపీవీసీ విండోస్ ఇచ్చారు. మనకి ఇది టీవీ పెట్టుకోవడానికి ఇచ్చారండి. ఇది టీవీ యూనిట్. సైజ్ వచ్చేసి 30x50 అండి. డైమెన్షన్ 167 square yards, 40 feet రోడ్ ఉంటుంది. చూడొచ్చు కన్స్ట్రక్షన్ చాలా బాగుంది, నీట్గా ఉంటుంది. మంచి క్వాలిటీ మెటీరియల్ పెట్టి యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు వుడ్ వర్క్. మనకు బెడ్స్ కూడా రెడీ చేశారండి, కార్డ్స్. రెడీ టు మూవ్ ఉన్నాయి హౌసెస్. కాలనీలో చాలా మంది ఉంటున్నారు. ఈ హౌస్ కావాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి. ఇది బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్, వాష్ ఏరియా వస్తుంది. మనకి ఇక్కడ బోరు సంప్ ఇచ్చారండి. ఈ హౌస్ లొకేషన్ కూడా చెప్తాను, ఎండ్ వరకు చూడండి. చాలా మంది పూర్తిగా చూడకముందే కాల్ చేస్తున్నారు. అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్తాను, పూర్తిగా చూసిన తర్వాతనే కాల్ చేయండి. ఇది డైనింగ్ ఏరియా అండి. చూస్తున్నారు కదా, పైన కూడా వుడ్ వర్క్ చేశారు, కబోర్డ్స్. ఈ డైనింగ్ టేబుల్. ఇది పూజా రూమ్. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉందండి. ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇచ్చారు, వాష్ బేషన్. ఇది కామన్ వాష్రూమ్, ఇండియన్ వస్తుంది. ఫుల్లీ ఫర్నిష్డ్ కావాలని చాలా మంది అడుగుతున్నారండి. చూడొచ్చు ఇది ఫర్నిష్డ్ హౌస్, ఫుల్లీ వర్క్ అయిపోయింది. వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు కబోర్డ్స్. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ వచ్చారు. కిచెన్ నుంచి కూడా ఒక డోర్ బయటకి ఇవ్వడం జరిగిందండి. వాష్ ఏరియా వస్తుంది అక్కడ బ్యాక్ సైడ్. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, వుడ్ వర్క్. ఇది 167 square yards, హెచ్ఎండి లేఅవుట్, 40 feet రోడ్ ఉంటుంది. ఇక్కడ మున్సిపల్ వాటర్ కూడా వస్తాయండి. మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది, డే బై డే వస్తుంది. వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఆల్రెడీ. ఇది టోటల్ 1300 SFT లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 30x50 డైమెన్షన్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. చూస్తున్నారు కదా, విండో సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ వస్తుంది. ఇది రో రూఫ్ కూడా ఇచ్చారు మనకి. చూడొచ్చు హాల్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా, విశాలంగా, స్పేసియస్ గా వచ్చాయండి. ఈ హౌస్ డీటెయిల్స్ వచ్చేసి 167 square yards, వెస్ట్ ఫేస్ అండి. ఇది 40 feet రోడ్ ఉంటుంది. ఇది నాగోల్ మెట్రోకి దగ్గర వస్తుందండి. నాగోలు, ఉప్పల్ మెట్రో, ఫిర్జాదిగూడ, ఇటు వరంగల్ హైవేకి కూడా చాలా దగ్గర వస్తుంది. నాగోల్ నుంచి 12 kilometers ఉంటుంది. ఫిర్జాదిగూడ కమాన్ ఖాన్ నుంచి 12 kilometers వస్తుందండి.
ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి 2.5 కిలోమీటర్ ఉంటుంది. వరంగల్ హైవే వచ్చేసి 7 కిలోమీటర్ వరకు వస్తుందండి. చుట్టుపక్కల అన్ని స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి.